హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోనికా కిచెన్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లోకి వీలైనంత టేస్ట్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం. ఈ ఆయిల్ పల్లి ఆయిల్ అనమాట, నురగగా వస్తుంది. అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా, 2 చిన్నగా కట్ చేసుకున్నవి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నా. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అందులోకి 2 చిన్నగా తురిమిన ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నా. నా వాయిస్ ఓవర్ అనేది కరెక్ట్గా లేకపోతే ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి మగ్గిన తర్వాత అలాగే మగ్గనివ్వాలి. నేనైతే 1.5 kg మటన్ తీసుకుంటున్నా. ఫ్రెష్ మటన్, లేతది కూడా, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. అదే ప్యాన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత స్మెల్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుతూ మంచిగా స్మెల్ అంతా పోయేంత వరకు అల్లం పేస్ట్ అంతా మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లోకి మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. వీలైనంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మటన్ అనేది టేస్ట్ అప్పుడే బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనము మంచిగా 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్న మటన్ మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులోకి 2 చిన్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఇలా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత, టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము రుచికి తగ్గట్టు కారం అనేది వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కారం అనేది ఎంతగా ఎక్కువగా ఉంటే అంత టేస్ట్, ఘాటు, ఆ తెలంగాణ స్టైల్ అనేది వస్తుంది. కాబట్టి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు వీలైనంత కారం మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే మనకు రుచికి తగ్గట్టు వాటర్, అలాగే అన్ని మసాలాలు యాడ్ చేసుకొని గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటున్నాను. గార్లిక్ చేసుకుంటున్నా. ఇలా అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ అండ్ సూపర్గా ఉంటుంది. ఈ మటన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.